శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనం ఒక టాపిక్ తీసుకోవటం జరిగింది. హ్మ్. అది కూడా మీ జర్నీలో భాగంగానే తీసుకున్నాం మనం. అవును. వాంటెడ్లీ ఒక పర్సన్‌ని టార్గెట్ చేయడానికో, లేకపోతే వారి పైన ఏదన్నా చేయటానికో మనం తీసుకోలేదు. మీ జర్నీలోనే అసలు క్రిస్టియానిటీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా కంటిన్యూ అయింది? ఎక్కడ అయింది? ఈ భాగంగానే ఒక టాపిక్ వచ్చేసి ఒక మధ్యలో 2 ఇయర్స్ కల్వరి టెంపుల్ సతీష్ దానిలో వర్క్ చేశాను అని చెప్పారు. అది కూడా వాలంటీర్‌గా. అవును. అవునా? ఫస్ట్ వాలంటరీ, తర్వాత ఫుల్ టైమ్‌గా జాయిన్ అయ్యానని ఫుల్ చెప్పాను. టైమ్ అంటే జాబా అండి? ఎట్లా? అంటే వాళ్ళు ఒక గిఫ్ట్ కింద ఇస్తారు మేడం అది. చాలా మంది నేను ఆ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వాళ్ళు సరిగ్గా అనుకున్న కింద కామెంట్స్ పెట్టారు. వాలంటీర్స్ అంటే వారికి వాలంటీర్స్ అంటే ఎలాంటి పేమెంట్స్ ఉండవు. ఉండవు. ఈవెన్ గిఫ్ట్స్ కూడా ఉండవు. ఉండవు. అవునా? అవును. ఈ వాలంటీర్స్ ఎంతమంది ఉంటారు అనేది కూడా లాస్ట్ టైం మనం డిస్కస్ అవును. చేసాము. ఆల్మోస్ట్ నాకు మీరు చెప్పిన నేను నెంబర్ 2011 టైంలో చెప్పాను మేడం. అదే ఆ టైంలో ఎంత అండి? ఒక 70 to 100 మెంబర్స్ ఒక 100 మెంబర్స్ వరకు ఈజీగా ఉంటారు. ఓన్లీ వాలంటీర్స్. అంటే అందులో విభాగాలు ఉంటాయి మేడం. కుకింగ్, అదే ఎవరికి వచ్చిన వర్క్ వాళ్ళు అంతే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. వాలంటీర్స్ అంటే అంతే కదా. మీరేం పని చేసేవాళ్ళు? నేను ఫస్ట్ వాలంటీర్‌గా ఉన్నప్పుడు. ఫస్ట్ వాలంటీర్‌గా ఉన్నప్పుడు నేను పార్కింగ్ టీమ్‌లో ఉండేవాడిని మేడం. ఏ టీమ్ అండి? పార్కింగ్ టీమ్. అంటే వెహికల్స్ వస్తాయి కదా మేడం, ఓకే. వాటిని పార్కింగ్ చేపించాలి అట్లా. అంటే ప్రతి ఒక్క దానికి ఒక టీమ్ లీడర్ ఉంటారు. ఓకే. సో నేను పార్కింగ్ టీమ్‌లో ఉండేవాడిని. ఇట్లా వాలంటీర్స్ అని ఎవరు పడితే వాళ్ళు వస్తే జాయిన్ చేసుకుంటారా? అంటే మేము ఫ్రీగా చేస్తాము అంటే జాయిన్ చేసేసుకుంటారా? అంటే అప్పుడున్న టైంలో ఏదైనా ఆయనలో అబ్జర్వ్ చేస్తారా? వాలంటీర్‌గా అబ్జర్వేషన్ ఏముండదు మేడం. ఏముండదు. వాళ్ళు అనౌన్స్ చేస్తారు. హ్మ్. ఇట్లా మాకు కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు సేవ చేయాలనుకుంటే, దేవునికి సేవ చేయాలనుకుంటే మీరు రండి అని చెప్పి చెప్తారు. సో ఆ విధంగా నేను ఫస్ట్ వెళ్ళానన్నమాట. ఓకే. సో అట్లా ఎవరైనా వెళ్ళిపోవచ్చు దానికి. వాలంటీర్‌కి ఎవరైనా. సో అది వాలంటీర్‌గా ఎన్ని మంత్స్ చేశారు? నేను అసలు ఆయన దగ్గరికి వెళ్ళిన ఇమ్మీడియేట్‌గా నేను ఫుల్ టైమ్‌లో జాయిన్ అయ్యాను. అసలు వాలంటీర్‌గా 1 మంత్ అయినా చేశారా? అంటే వాలంటరీ చేయాలి. ఇది వాలంటరీ ఏంటంటే మేడం, సాటర్డే నైట్ వెళ్ళిపోతాము. అక్కడే ఉండాలి, అక్కడే పడుకోవాలి. మార్నింగ్ సండే సర్వీసెస్ ఉంటాయి కాబట్టి సో అక్కడే ఉండేసి అవన్నీ చేసేసుకొని మొత్తం సెటప్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకోవడము, అవన్నీ చేసేసుకొని అలానే పెట్టుకోవాలి. మండే టు సాటర్డే వరకు మాత్రం ఫుల్ టైం ఉంటుంది. ఓకే. ఫుల్ టైమ్ అంటే మీకు సాలరీగా కాకుండా గిఫ్ట్ పరంగా ఇచ్చేవాళ్ళు. గిఫ్ట్ పరంగా కొంత అది ఏదో అంత ఓకే, నామకే వస్తే అంటారు కదా, కొంచెం పర్లేదు. గిఫ్ట్ పరంగా కొంత అమౌంట్ ఇస్తారు. ఫుల్ టైమ్ అని మీకు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారా జాబ్స్? వాళ్ళు తీసుకుంటారు. ఏది వాలంటీర్ వర్క్ నచ్చితే వాళ్ళు ఫుల్ టైం అలా ఉండదు మేడం. మన ప్రకారంగా నేను ఫుల్ టైం జీవన సేవ చేయాలనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు వాళ్ళు తీసేసుకొని వాళ్ళు మీరు ఇక్కడ పని చేయండి, లేదా ఈ విభాగంలో ఉండండి, ఆ సెక్షన్లో ఉండండి, ఈ సెక్షన్లో. ఇప్పుడు ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే ఎవరికైనా సరే ఒక ఫుల్ టైం అనేది వాళ్ళ టైం మొత్తం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఏ పని కోసమైనా సరే, అంటే సంవత్సరంలో ఒకరోజు, నెలలో ఒకరోజు చేసి లేకపోతే లీజర్గా ఉన్న టైంలో చేస్తే ఓకే. ప్రతిరోజు మనం ఒక పని చేస్తున్నాము అంటే మన ఫ్యామిలీ బతకటానికి, మనం బతకటానికి కొంత అమౌంట్ అనేది అవసరం ఖచ్చితంగా. దాన్నే శాలరీ పే రూపంలో పే చేస్తున్నారు. కార్మికుడు వేతనం అంటాం మనం. పని చేసినందుకు కంపల్సరీ అది మనకు రావాలి, మనం తీసుకోవాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని కుటుంబం ఉంటుంది కాబట్టి. మరి ఫుల్ టైం మీరు చేస్తున్నప్పుడు గిఫ్ట్ అంటున్నారు కదా, గిఫ్ట్ రూపంలో అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుందా? అందరికి ఒకేలా ఇస్తారా? అసలు ఎంత ఉంటుందో ఆ గిఫ్ట్ కవర్ లో? యాక్చువల్ అది నాది మీకు తెలియదు, మీది నాకు తెలియదు. మనం ఒక విభాగంలో ఉన్నా కూడా ఆ ఎన్వలప్ లో పెట్టేసి ఇచ్చేస్తారు. మీకెంత ఇచ్చారు చెప్పండి, పర్లేదు. తీసుకున్నారు కదా. అప్పుడు 5,000 ఇచ్చేవారు మేడం. 5,000 పర్ మంత్ ఇచ్చేవాళ్ళు. ఏది 2009 to 11 లో. 2011లో 5,000 పర్ మంత్. అదేది మీరు టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ 11 to ఈవినింగ్ 11. ఈవినింగ్ 11 సరిపోయాయా మరి ఆ అమౌంట్? అంటే అప్పుడు డబ్బుల కోసం కాదు కదా మేడం చేసింది, ఏదో మరి అమౌంట్ కోసం ఏం చేసేవాళ్ళు? అది ఓకే అలా అంతే. నేను అప్పుడు దేవుని మీద ఆశతోటి అలా చేశాను అంతే. మెయిన్ అమౌంట్ కోసం అయితే కాదు, ఏదో అలా నడిపించేవాడిని. అయితే ఇక్కడ నేను లాస్ట్ టైం ఇంకొన్ని క్వశ్చన్స్ అడగటం మర్చిపోయాను మిమ్మల్ని. ఈ దీంట్లో వర్క్ చేసేటప్పుడు కొన్ని చెప్పారు. కానీ మనం ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళాలి
అన్న మ్మ్. దాంట్లో కొన్ని మిస్ చేసాం. కొన్ని కామెంట్స్ చేశారు. మ్మ్. ఆ కామెంట్స్లో భాగంగా మీకు ఈ వర్క్ చేస్తున్నప్పుడు లేకపోతే వీటప్పుడు బిహేవియర్ పరంగా మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ఫుల్ చేయటం కానీ మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏదైతే ఒక టీం ఉందో, ఏదైతే ఒక సెక్షన్ ఉందో దాంట్లోనే మాకు ఒక టీం లీడర్ ఉంటారు. ట్రైనింగ్ ఇస్తారండి? ట్రైనింగ్ ఇస్తారు మేడం. ఓకే. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని మ్మ్. చెప్పేసి ఇస్తారు. మ్మ్. సో మా టీం లీడర్ ఏం చెప్తే మేము అది ఫాలో అవ్వాలి, ఓకే. అలా ఉంటుంది అనమాట. మ్మ్. సో మీరు అన్నట్టు డిస్రెస్పెక్ట్ఫుల్గా, డిసానర్గా చేసింది అనేటివి అంటే అలాంటివి ఏమి ఉండవు. మ్మ్. బట్ కాకపోతే ఏంటంటే నాకు ఏమనిపించిందంటే కొంచెం చేసిన తర్వాత బైబిల్కి కాంట్రడిక్షన్గా ఉంది అన్నట్టు నాకు అనిపించింది.